ఫ్రెండ్స్, నేను మీ కరణ్. రూపం ఈ రోజుల్లో రూపం చూసి మోసపోకు. మగవారి రూపమైన ఆడవారి రూపమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఆడవారిలో చాలా మార్పులు వస్తాయి. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా, పెద్ద అయిన తర్వాత పెళ్ళైనాక ఇంకా చాలా మార్పులు వస్తాయి. ఆ రూపాలు చూసి తన క్యారెక్టర్ని హేళన చేయొద్దు. అంచనా వేస్తున్నారు కొందరు. ఒక ఆడవారి శరీరంలో మార్పులు అనేవి కోరుకుంటే వచ్చేవి కావు. బిడ్డ కోసం, తన తల్లి రూపం కోసం మార్చుకుంటుంది. ఒక బిడ్డను 9 నెలలు మోసి ఒక ప్రాణాన్ని బయటకు తీసుకొస్తుంది. మడతలు పడతాయి. 9 నెలలు బరువుతో పాటు ఆ బిడ్డ బరువును కూడా మోస్తుంది. మోకాళ్ళ పైభాగం నుండి ఎదుగుదలకు చాలా సహకరిస్తుంది. ఇలా ఇంకెన్నో శరీర మార్పులకు ఒక పవిత్రత ఉంది. మరి అంతటి పవిత్రత ఉన్న అమ్మ శరీరాన్ని ఎలా కోరుకుంటారు? ఆనందం కోసం కొందరు ఆర్భటాల కోసం బొమ్మగా చూస్తూ ఉన్నారు. ఎంతవరకు సబబు? హేళన చేస్తూ ఉన్నారు. వేరే వాళ్ళ గురించి కలలు ఎందుకు కంటూ ఉన్నారు? ఎందుకు ఆశపడుతూ ఉన్నారు? వేరే వాళ్ళ బతుకు కోసం మీరెందుకు శ్రమ పడుతున్నారు? మీ బతుకు మీరు బతకండి. ఎవరి కోసమో మీ జీవితాన్ని ధారపోసిన అవసరం లేదు. మీకంటూ ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. అంతేకాని రూపాన్ని చూసుకుంటూ మురిసిపోకండి. ఆ రూపం వెనుక దాగి ఉన్న మనసును చూడండి. మనసును గ్రహించండి, ప్రేమించండి. బయట రూపం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. అందుకే రూపంలో ఉన్న, అందంలో ఉన్న వాటి వెతకకుండా మనసును గ్రహించి ముందుకు సాగండి. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్యంలో ఉన్న గమ్యాన్ని చేరుకోండి. థ్యాంక్ యూ.